హాయ్ అందరికీ నమస్తే. నా పేరు మునీంద్ర. ఫ్రెండ్స్, చాలామంది చెప్తుంటారు జీవితంలో మనం ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకోవాలి, మీ జీవిత లక్ష్యం అంటే ఏమిటి అనేసి. ఎస్, ఖచ్చితంగా. సో కొంతమందికి బాగా డబ్బు సంపాదించాలో, లేదంటే జీవితం చాలా సాఫీగా వెళ్ళిపోవాలి, కొంతమంది ఇంజనీర్ కావాలని చెప్తారు, కొంతమంది నేను లాయర్ కావాలి, లేదంటే డాక్టర్ కావాలి అని చెప్తుంటారు. బట్ కొంతమంది మాత్రం లక్ష్యమా అంటే ఏంది, లక్ష్యం లేకుండానే పూర్వం అందరూ సక్సెస్ అయిపోయినారా, అందరూ గొప్పగా అన్నీ సాధించలేకుండా ఉన్నారా అని మనల్ని అడుగుతూ ఉంటారు. సో నేను అనుకున్నాను, జీవితంలో ఎదగడానికి గొప్పగా ఆలోచించే వాళ్ళందరూ లక్ష్యం పెట్టుకొని ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వచ్చు, అవ్వలేకపోవచ్చు. బట్ ఏ లక్ష్యము లేని వాళ్ళు, అసలు ప్రయత్నమే చేయని వాళ్ళు సక్సెస్ అయినట్టు ఉదాహరణ లేదు కదా. ఒక ఆటగాడు ఆట ఆడినప్పుడు మాత్రమే ఆటలో గెలవచ్చు, గెలవకపోవచ్చు. బట్ ఆడే వ్యక్తి గెలిచినట్టు ఎలా చెప్పగలం? కాబట్టి జీవితంలో మనము గెలుస్తామో గెలవము అనేది పక్కన పెట్టి, మన లక్ష్యం ఎప్పుడైతే పెట్టుకుంటామో మన సక్సెస్ అవ్వడానికి ఒక గొప్ప అవకాశం అయితే మనకు ఉంటుందన్నమాట. మనం ప్రయత్నం చేయడానికి ఆ లక్ష్యం మనకు ఒక గొప్ప దారి చూపిస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ జీవిత ఆశయాన్ని సాధించడానికి లక్ష్యం అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. అది మన మొదటి లక్షణంగా పెట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.